హలో గైస్. సో నేను లాస్ట్ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 5 km రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్ని ఫాలో అవ్వాలి అండ్ 40 to 60 days ప్లాన్ కూడా ఒక డీటెయిల్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి చూసేసి ఈ వీడియోకి రావడం బెటర్ అనమాట. సో దెన్ కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ ఏంటంటే మనకి రన్నింగ్ కావాల్సింది ప్రైమరీ థింగ్ వచ్చేసి షూస్ కదా. సో ఈ షూస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఏ షూస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో మనం ఏదైనా షూస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఆ షూస్ యొక్క సర్ఫేస్ ఏంటి, తర్వాత అమౌంట్ ఆఫ్ కుషనింగ్ అనమాట. అంటే బ్యాక్ సైడ్ యాంకిల్ దగ్గర దాని విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అనేసి. మనకి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట రన్నింగ్కి. లైక్ మనకి ఒక హెవీ సపోర్ట్ కావాలన్నమాట, ఎందుకంటే మనకి ఫ్రిక్షన్ బాగుండదు కదా రన్నింగ్ చేసేటప్పుడు. సో అందుకని మనకి టైం సపోర్ట్స్ కూడా కన్సిడర్ చేసి ఉంటుంది అనమాట. తర్వాత మనం ఫిట్నెస్ అనమాట. సో మన ఫుట్కి కరెక్ట్గా సరిపోయేలా ఉండాలన్నమాట షూ వచ్చేసి. సో ఇన్ కేస్ మనం రెగ్యులర్గా స్లిప్పర్స్ 9 సైజ్ యూజ్ చేస్తున్నాం అనుకో, మనం షూస్ వచ్చేసి 10 సైజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 1 ఇంచ్ ఎక్కువ అనమాట. అండ్ వెయిట్ ఆఫ్ ది షూస్ అనమాట. సో మనం మోస్ట్లీ కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్ ఇదనమాట, వెయిట్. సో మనం రన్నింగ్ చేసే షూస్ వచ్చేసి లైట్ వెయిట్ ఉండాలన్నమాట. సో ఎంత ఉండాలంటే మోస్ట్లీ ఈచ్ షూస్ వచ్చేసి లైక్ 300 to 400 grams బిలో ఉండేటట్టు ట్రై చేయండి. సో ఇవి ఉన్నాయనుకో, లైట్ వెయిట్ ఉన్నాయనుకో, సో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట రన్నింగ్ చేయడానికి. సో ఇదనమాట మన ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తుంది. తర్వాత వాటర్ ప్రూఫ్ కానీ, సో మనకి ఆ షూస్ యొక్క డ్యూరబిలిటీ కానీ, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేయండి. తర్వాత రివ్యూస్, సో ఇవన్నీ చూసి తర్వాత బై చేయండి షూస్ని వచ్చేసి. పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసి నేను ఒక 3 షూస్ని సెలెక్ట్ చేసినాను. సో నేను యూజ్ చేసిన షూ ఏంటంటే ఏషియన్ షూ అనమాట నా ప్రాక్టీస్లో. సో దీని ఫ్యూచర్ వచ్చేసి లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. తర్వాత దీని కుషన్ అండ్ మనకి గ్రిప్ కూడా సో ఎక్సలెంట్ అనమాట. ఈ ప్రైస్లో మనకి ఇన్ని ఫీచర్స్ రావడం చాలా గ్రేట్ అనమాట. సో ఇన్ కేస్ మీ లో బడ్జెట్ అనుకో, ఈ షూస్ కొనుక్కోవడం చాలా బెటర్. తర్వాత సెగా షూస్ గురించి మాట్లాడినైతే అనుకో, సెగా షూస్ వచ్చేసి దాని గ్రిప్ ఎక్సలెంట్ అనమాట, గ్రిప్ అయితే. బట్ సో కొంచెం ఏషియన్ షూతో కంపేర్ చేస్తే ఇది కొంచెం హెవీగా వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే అదొకటి దీని డిసడ్వాంటేజెస్. తర్వాత కొంచెం ప్రైస్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది కంపేర్ చేసిన అనుకో ఏషియన్ షూస్తో. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే సో ఏషియన్ షూ కూడా ట్రై చేయండి. తర్వాత నైక్ షూస్ అనమాట. సో నైక్ షూస్ గురించి మనకు అందరికి తెలిసిందే. సో బడ్జెట్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ ఈ నైక్ షూస్లో ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఓన్లీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ప్రైస్ కొంచెం హెవీగా ఉంటుంది. సో మీరు అఫోర్డబుల్ అయితే సో నైక్ షూస్ ట్రై చేయండి. అండ్ సో మీ ప్రాక్టీస్కి ఈ షూస్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ 3 షూస్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఫ్రమ్ దే. అండ్ సో మీ పీటీ కూడా మంచి సాలని కోరుకుంటూ, సో త్వరగా మీరు పీటీ క్లియర్ చేస్తే యూ కెన్ గెట్ ద జాబ్ అండ్ యూ కెన్ బీ హియర్. సో జై హింద్ గాయస్.